హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీఎస్సీ మ్యాథమెటిక్స్ థర్డ్ ఇయర్కి సంబంధించినటువంటి పేపర్ 6 సెమిస్టర్ 5 లీనియర్ ఆల్జీబ్రా క్వశ్చన్ పేపర్ కోడ్ 1-5-126 ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ పక్కాగా మనం రివిజన్ చేసుకుంటే 75 మార్క్స్ గ్యాదర్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి ఇందులో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యూనిట్ 1 వెక్టార్ స్పేసెస్ 1. సో వెక్టార్ స్పేసెస్ 1 నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ a non-empty subset W of a vector space V of F to be a subspace of V is that A, B belongs to F, alpha, beta belongs to W. That implies A alpha plus B beta belongs to W. So first question 10 marks ki చాలా ఇంపార్టెంట్. సో అట్ ది సేమ్ టైం ఈ క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్లో కూడా ఉండే ఛాన్స్ అయితే లేదనేసి నేను అనుకుంటున్నాను. ప్రతి పేపర్లో కూడా ఈ క్వశ్చన్ 100% రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ డోంట్ బీ నెగ్లెక్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. అండ్ సెకండ్ క్వశ్చన్, ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ W ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V ఇఫ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W, A బిలాంగ్స్ టు F, దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. సో IFF అనే కండిషన్ అడిగినప్పుడు మనం కాన్వర్స్లీ పార్ట్ అన్నా రాయొచ్చు, లేదంటే నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ అయినా కూడా మనం రాయొచ్చు ఫ్రెండ్స్. సో IFF, సో 2 F'లు ఇచ్చినప్పుడు మనం ఇది అబ్జర్వ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ క్వశ్చన్, ఇంటర్సెక్షన్ థియరం ఆర్ W1 అండ్ W2 ఆర్ 2 సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F, then W1 intersection W2 is also a subspace of V of F. So ఈ థియరంనే if the 2 subspaces of a vector space V of F and their intersection is also subspace of V of F అనేసి కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎలాగంటే ఇక్కడ W1 అండ్ W2 అని 2 సబ్స్పేసెస్ అనేసి క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేయకపోవచ్చు. సో ఇది కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, యూనియన్ థీరం. సో ఇంటర్సెక్షన్ థీరం, యూనియన్ థీరం సో ఈజ్ సిమిలర్గానే ఉంటాయి, బట్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ రాసుకుంటాం, యూనియన్ థీరం అంటే ఆల్ ఎలిమెంట్స్కి మిక్స్ చేసి థీరం అనేది మనం డిస్కస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. యూనియన్ థీరం, W1 అండ్ W2 ఆర్ 2 సబ్స్పేసెస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F, దెన్ W1 యూనియన్ W2 ఈజ్ ఎ సబ్స్పేస్ ఇఫ్ IFF ఇఫ్ W1 subset are equal to W2 or W2 subset are equal to W1. సో ఈ థియరంనే యూనియన్ థియరం అనేసి కూడా చెప్పుకుంటారు. సో ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ప్రూవ్ 2 సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F, దెన్ దేర్ యూనియన్ ఆల్సో సబ్స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F అని అడిగే ఛాన్స్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో యూనియన్ థియరం అండ్ ఇంటర్సెక్షన్ థియరం వీటిని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ S ఈజ్ ఏ non-empty subset of a vector space V of F, then L of S is equal to generator S. That is, the linear span of S is equal to the subspace generated by S. So linear span. ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి హాఫ్ పార్ట్ అనుకుంటే రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ రిమైనింగ్ హాఫ్ పార్ట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో లీనియర్ స్పాన్ అనే టర్మ్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ L of S is equal to generator S. And sixth question, W1 and W2 are 2 subspaces of a vector space V of F, then W1 plus W2 is a subspace of V and W1 plus W2 is equal to generator of W1 union W2. సో ఈ క్వశ్చన్ను మ్యాక్సిమం మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ 50-50 ఛాన్సెస్లో నేర్చుకుంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అనేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్, express the vector alpha is equal to 1, -2, 5 as a linear combination of the vectors alpha 1, alpha 2 and alpha 3. సో ప్రాబ్లమాటిక్లో లీనియర్ కాంబినేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇలాంటి క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లీనియర్ డిపెండెంట్ అండ్ లీనియర్ ఇండిపెండెన్స్ డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో లీనియర్ డిపెండెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతాయి, లీనియర్ ఇండిపెండెంట్ అయితే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతాయి. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్, లీనియర్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ నుంచి ఒక క్వశ్చన్ రాయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇక్కడ పాయింట్అవుట్ చేసిన క్వశ్చన్స్ అయితే తరోగా ప్రిపేర్ అయ్యారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. యూనిట్ 2 వెక్టార్ స్పేస్ 2. సో ఫస్ట్ యూనిట్ వెక్టార్ స్పేస్ 1, సెకండ్ యూనిట్ వెక్టార్ స్పేస్ 2. ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థీరమ్ ఆర్ ఎవ్రీ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ హ్యాస్ ఏ బేసిస్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బేసిస్ థీరమ్. సెకండ్ క్వశ్చన్, ఇన్వారియన్స్ థీరమ్. సో ఇన్వారియన్స్ థీరమ్ స్టేట్మెంట్, ఇఫ్ V of f is a finite dimensional vector space, then any two bases of V have same number of elements. And third question, basis extension theorem, or every linear dependent subset of a finite dimensional vector space V of f is either a basis of V or can be extended to a form of basis of V. So ఈ 3 questions కూడా named theorems, existence of basis theorem, invariance theorem, బేసిస్ ఎగ్జిస్టెన్స్ థీరం. సో వీటిని డైరెక్ట్ నేమ్డ్ థీరమ్స్గా కూడా అడగచ్చు, లేదంటే స్టేట్మెంట్స్ రూపంలో కానీ అడగచ్చు. సో ఈ 3 థీరమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ 4th క్వశ్చన్, షో దట్ ద వెక్టార్స్ 1, 2, 1, 2, 1, 0, 1, -1, 2 ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ IR క్యూబ్. ఫార్మ్స్ ఏ బేసిస్ ఆఫ్ IR క్యూబ్. సో వెక్టార్ స్పేస్ 2లో ప్రాబ్లమాటిక్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఏదైనా 10 మార్క్స్ అడగచ్చు ఆర్ 5 మార్క్స్ కూడా అడగచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్కి పక్కా క్వశ్చన్. సో డైమెన్షన్ ఆఫ్ W1 + W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. సో 6th క్వశ్చన్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డైమెన్షన్ ఆఫ్ V/W ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ W. సో ఓవరాల్గా సెకండ్ యూనిట్ నుంచి అబ్జర్వ్ చేస్తే 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే కంప్లీట్ టోటల్ టాపిక్ మొత్తం వదిలిపెట్టేయచ్చు అనేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. బట్ తరోగా చదువుకుంటేనే మనకి 75 మార్క్స్ వస్తాయి కాబట్టి డోంట్ బి నెగ్లెక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇఫ్ W1 and W2 ఆర్ ద సబ్స్పేసెస్ ఆఫ్ V4 of R డిఫైన్డ్ బై W1 సెట్ ఇచ్చాడు, W2 సెట్ ఇచ్చాడు. ఈ W1 W2 సెట్ని యూజ్ చేసుకునేసి 5th క్వశ్చన్ థీరం ఉంది కదండి ఫ్రెండ్స్. సో ఆ థీరం ఎవాల్యుయేషన్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్ నుంచి ఒక 10 మార్క్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా 5, 6, 7 క్వశ్చన్స్ చదువుకుంటే యూనిట్ నుంచి ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేసేయచ్చు 10 మార్క్స్కి. ఫస్ట్ 3 థీరమ్స్ నేమ్డ్ థీరమ్స్లో చదువుకున్నామంటే ఒక 5 మార్క్స్ ఖచ్చితంగా యూనిట్ నుంచి అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసినట్లయితే బెల్ సింబల్ నొక్కండి, అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ విషయాన్ని కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ అవర్ SKR అకాడమీ యూట్యూబ్ ఛానల్.